హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే ఇప్పుడే టీ తాగిన ఫ్రెండ్స్. టీ తాగైతే వంట స్టార్ట్ చేసిన. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. బాబు అయితే స్కూల్కి వెళ్ళింది, పాపకి ఈరోజు స్కూల్ లేదు. నేనైతే క్యాప్సికమ్ కూర అంటున్నా ఫ్రెండ్స్. క్యాప్సికమ్ టమాటా వచ్చేసి ఈరోజు ఫ్రెండ్స్. చీకట్లు అయితే కనబడలేదు, కొంచెం చీకటి ఉంటుంది. ఇట్టుకుంది అయినా కానీ కొంచెం చీకట్లాగానే ఉంటుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిరా? పనులు అయినాయా? వంటలు అయినాయా? బాబు అయితే టిఫిన్ చేసి వెళ్ళింది ఫ్రెండ్స్. బాబుకి అయితే బాక్స్ ఏం లేదు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మధ్యాహ్నం అక్కనే తింటారు. మా పాపనైతే ఇప్పుడు లేచింది, స్కూలే అని చెప్పి అయితే ఇంకా లేపలేనామని ఇప్పుడే లేచింది. చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. ఎక్కడ కూర్చున్నా చూస్తారా? మాకు వాష్ బేసిన్ ఉంది, వాష్ బేసిన్ పైన అయితే కూర్చుని చూడండి ఫ్రెండ్స్. పాపనైతే ఇంటికాడ ఉంటే ఇదే అల్లరి, వద్దంటే మాత్రం మారం చేస్తుంది, ఏడుస్తుంది. అందుకని చెప్పి పైన అయితే ఊపుకున్నాను కూడా. మా కోడలు కూడా స్కూల్కి వెళ్ళలేదు. షాన్ హాయ్ చెప్పు. ఇక అక్క పోనంటే ఈమె కూడా ఏడ్చింది పోనని. కర్రీ అయితే కలుపుకుందాం. గీత పట్టు మేఘన, గీత పట్టు. పాప స్కూల్కి వెళ్తాను. పాప స్కూల్కి వెళ్తే తొందర వంట చేయాలని బాగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే పాప ఇంట్లోనే ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం స్లోగా వంట చేస్తున్నా. ఈరోజు అయితే లేట్ అయింది వంటకి. క్యాప్సికంలో పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. మీరు సూపర్ ఉంటుంది. కారం కంటే ఎక్కువ పచ్చిమిరపకాయలతో టేస్ట్ ఉంటుంది క్యాప్సికం. మా పాపకైతే కొంచెం రైస్ ఫోన్కి ఇస్తా. క్యాప్సికమ్ తినది పాపనైతే, అందుకని కొంచెం అన్నం అయితే ఫోన్కి ఇద్దామని. అయితే పొయ్యి మీదనే వంట కదా, అన్నం అయితే డైలీ మేము పొయ్యి మీదనే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్. మాకు ఫస్ట్ మేము ఉమ్మడి కుటుంబం, మా అమ్మ తాత ఇట్లా ఉన్నప్పటి నుండి ఇక మా ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అనేది చెప్తా ఫ్రెండ్స్. ముందు బ్లాగులు అయితే ఈ అమ్మ తాత ఉన్నప్పటి నుండి మాకు ఉమ్మడి కుటుంబంలో అని. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ వాళ్ళు డెడ్ అయ్యారు. డెడ్ అయితే సంవత్సరం అవుతుంది. ఇక వాళ్ళు అట్లనే ఉన్నప్పుడు అట్లనే వండుకున్నాం. ఇక అదే అలవాటు ఇట్లనే మేము పొయ్యి మీదనే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్. పొయ్యి మీదనే వంట చేసుకుని ఇప్పుడు మేమైనా కానీ మా అత్తమ్మ మామయ్య, నేను, మా పిల్లలు, మా ఆడపడుచు ఇక్కడనే ఉంటుంది. అందరం ఇక్కడనే కదా. అయ్యో 8 మంది టోటల్ అయితే మేము. అందుకని చెప్పి పొయ్యి మీదనే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము చూడండి, మా పొయ్యి ఇంకా మండుతూనే ఉంది. ఎంత ఎండ నెత్తి మీకు వచ్చిన మాత్రం, ఎంత పొద్దున్న నెత్తి మీకు వచ్చిన మాత్రం పొయ్యి అయితే ఇంకా మండుతూనే ఉంటాం. నీళ్ళు అయితే పెట్టిన పాపకి, నీళ్ళు కాగుతుంది. ఈ కాలంలో పొయ్యి మీద వంట చాలా తక్కువ, కానీ మా ఇంట్లో పొయ్యి మీదనే మేము. మాకు పొయ్యి వెలిగించింది అయితే రోజు గడవదు ఫ్రెండ్స్. బాయ్ లేవు, దిగు. మంచిగా కూర్చున్నావు. ఇంటికాడ ఉంటే కదే ముద్దపప్పు లెక్క కూర్చున్నావు మంచిగానే, కానీ ఇంటికాడ ఉంటే గదే అల్లరి నీది. చెప్తే అయినావు. నిమ్మకాయలు అయితే చూసుకున్నాం ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం మార్కెట్ పోయినాం కదా, కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇంకా ముందు బాటిల్స్ అవి ఇంకా ఫుల్ ప్యాకింగ్ ఏం లేదు. నిమ్మకాయ తీసుకున్నాం. వాటర్ ఉంటే ఇంకా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయినట్టే ఫ్రిడ్జ్ అయితే. ఇంకా ముందు పెట్టుకోవాలి వాటర్ కూడా. పైన సెల్ఫ్ ఖాళీ అని చూస్తారా? పైన అయితే సెల్ఫ్ ఖాళీగానే ఉంచుతాయి ఎప్పుడు, కానీ
నాకు ఇక అక్కడ మొత్తం పెట్టబుద్ది కాదు ఫ్రెండ్స్ మీదికి. ఓన్లీ ఒకటి గ్రైండర్ అంతే, కత్తి అంతే. ఇక్కడ నేను బోల్ అనేది ఇక్కడ పెట్టుకుంటా. ఇక మిగిలిన ఏమన్నా బగోన్లు ఇట్లా ఉంటే కింద అంగడి అనేది ఉండదు ఫ్రెండ్స్. నాకైతే ఒకటి రోకల్ బండ, ఒకటి రొట్టె చేసి బండ మాత్రం అంతే. కింద కూడా సెల్ఫ్లో ఏమి ఉండద్దు. ఉన్న కాడికి మనం నీట్గా ఉండాలని చెప్పి అయితే నీట్గా చదువుకున్నాం. ఒకసారి హోమ్ టూర్ అయితే చేసి పెడతాం మీ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇక కింద ఇక్కడికైతే బగోన్లు ఎక్కడ ఉంటాయా అని చూస్తారా. బగోన్లు అయితే కింద పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చూడండి అట్లా కింద అక్కడ ఖాళీగానే ఉంచుతా. ఎందుకు ఈమె అంత ఖాళీ ప్లేస్ ఉంచిందని అనుకుంటారా. నాకు ఎక్కువ అంగడి ఉంటే నచ్చది. అందుకే ఉన్న బోళ్ళని మాత్రం ఎక్కువ యూజ్ అయ్యేటి మాత్రమే బయట పెట్టుకుంటా. మనకు యూజ్ అయిన మందం మనకు యూజ్ కానిది దాచిపెడతా ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా పండగలకి కానీ ఏమైనా వస్తే అప్పుడు తీస్తా. అంతవరకు అవి ప్యాకింగే ఉంటాయి. ఆ ప్యాకింగ్ చేసినవి ఎక్కడ అంటే ఎక్కడ పెడతాదని ఆలోచిస్తా. చూడండి ఫ్రెండ్స్, తట్ట కూడా రేకుల ఎక్కిన కింద ఉండద్దు మనకు, చెప్పినా కదా. ప్యాకింగ్ చేసినవి అయితే ఇక్కడ ఇట్లా పెడతా ఫ్రెండ్స్. ఎక్కడెక్కడిని చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఏమైనా పండుగలు వస్తే మాత్రం తీస్తా, మళ్ళీ ప్యాకింగ్ చేస్తా. ఈ రూమ్లో అయితే ఎవ్వరు ఉండరు, కానీ ఇంత నీట్గా ఉంచుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఏం అంగడి ఉండదు, ఎవరు ఉండరు. ఈ రూమ్లో ఖాళీగా ఉంటుంది రూము, స్టోర్ రూమ్ లాగా. కానీ స్టోర్ రూమ్ లాగా ఉండదు. ఇక అందరం మొన్న చెప్పినా కదా, మా అత్తమ్మలకు మా మామయ్యలకు బీరువా ఇచ్చిన పెద్ద బీరువా అని, అదే పెద్ద బీరువా. ఈ మాడపడ్డ బట్టలు ఇట్లా పెట్టుకుంటుంది. నేను చిన్న బీరువా తీసుకొని వాళ్ళకి పెద్ద బీరువా ఇచ్చిన. చూడండి, పైన ఉన్న బగోన్లు నా పెళ్ళి పెట్టినాయి. బగోన్ పెట్టిన మీకు అన్ని నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తా ఫ్రెండ్స్. ఏ ఉన్న కాడికి అయితే కొంచెం నీట్గా అనేది ఉంచుకోవాలని నాకు అంతే. నా ఆలోచన అయితే నీట్గా ఉంటేనే ఇల్లు. మనం ఎంత నీట్గా ఉంటే మన ఇల్లు అనేది అంత నీట్గా కనబడుతుంది. మనం ఉన్న చిన్న ఇంట్లోనైనా కానీ కొంచెం నీట్గా మనం చదువుకుంటే మాత్రం ఇల్లు అయితే ఇంకా నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఏమంటారు, నిజమే కదా. చాలామంది నీట్గానే ఉంచుకుంటారు. ఈ రోజుల్లోనైతే ఎవరు అంత అంగడి ఏమి ఉంచుకోరు. మా బియ్యం బస్తాలు చూడండి, బియ్యం బస్తాలు అయితే ఇవి ఇక్కడనే పెట్టుకుంటాం. ఎందుకంటే ఎలుకలు ఉన్నాయి కదా అని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం వంట రూమ్లోనే ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కకు పెట్టుకుంటే కనుక మనకు ఎప్పుడు వంటకు నీళ్ళు తాగడానికైనా ఎప్పుడైనా మన అలిపిడిని అయితే ఎలుకలు ఉన్నాయని చెప్పి అయితే అక్కడ బియ్యం సంచులు అయితే అట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. మనం పక్కకు పెట్టుకుంటే మాత్రం మళ్ళీ ఎలుకలంతా అంగడి చేస్తాయని చెప్పి మేరీ కాటుకో. కూర అయితే అయిపోయింది మంచిగాకే. ఎలుకల కోసం అని నేనైతే ఇక నీట్గా కొంచెం ఉండగానే అయినా కానీ ఎలుకలు అయితే లేదు. ఎలుకలు అయితే తక్కువనైతే లేవు ఫ్రెండ్స్. మా ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయి. చూద్దాం, క్యాప్సికమ్ వచ్చిందా. వాటర్ పోయేది ఫ్రెండ్స్. కర్రీస్లో టమాటా వేసి నూనెలో వేసుకొని సూపర్ ఉంటుంది. క్యాప్సికమ్ నేనైతే అట్నే చేస్తాను. ఏ కర్రీ అయినా టమాటాలు వేస్తే మన కూర ఎక్కువ ఎదుగుతుంది. పాపకైతే అన్నం వరకు అయితే సిలిండర్ పాప అయ్యో స్నానం చేయలేవు. స్నానం స్కూల్కి వెళ్ళకపోతే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలతోటి. నల్లనైతే వస్తుంది వంట చేసి. వంట చేసి నీళ్ళు నింపి బట్టలు అయితే విండేసుకుంటే నాకు పని మొత్తం కంప్లీట్ అయినట్టు. చూడాలి ఈరోజు అయితే ప్లేస్కి వెళ్ళండి. రీల్స్ తీస్తానా దిగానా లైవ్ పెడతాను పెట్టాను అనేది తెలియదు ఫ్రెండ్స్. ఊరికి వెళ్ళేది ఈరోజు అయితే. మీరు ఎట్లుంటారు ఇంట్లో? మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా? మీ ఇల్లు నీట్గా ఉన్నదా? ఎట్లున్నది? మీ ఇల్లు పెద్దగా ఉన్నది? మాదైతే రేకుల రూమ్ ఫ్రెండ్స్. చెప్పుకుంటే గొప్ప కాదు. చూడండి, మాకైతే రేకులు ఎండకైతే ఉండరాదు, చలికి ఉండరాదు, ఎండకు ఉండరాదు. చలికాలంలో ఫుల్ చలి పెడుతుంది, ఎండాకాలం అయితే ఫుల్ వేడేస్తుంది. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి తట్టుకోలేము అసలు. చలికాలం ఎట్లయినా సరే ఉంటాం, కానీ ఎండాకాలం అయితే ఉండలేము ఫ్రెండ్స్ రేకుల. ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఉంటుంది. మేమైతే చూద్దాం.
ఎప్పటికీ 3 నెలలు అంటే అవ్వదు కదా ఫ్రెండ్స్. మేఘనా ఇద్దా ఇగో సిమ్లో వెళ్ళు. అవి ఉండండి కళ్యాణకి ఇద్దాం అక్కకు. చూడండి లేవు దిగు నువ్వు అట్ట ఇస్తూ దిగు బాయ్ బాయ్ చెప్పు సార్. వీడియో పువ్వులు ఎంత అవుతుంది వీడియోనైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్. ఓకే, ఇవాళ వ్లాగ్ అయితే ఇది మార్నింగ్ వ్లాగ్ పిల్లలతోటి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.